మీ వైజాగ్ బీచ్ లో వైన్ షాపులు ఓపెన్ చేయడం న్యాయం అంటారా, అన్యాయం అంటారా? న్యాయమే అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గోవా వెళ్ళిపోతున్నారు, గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వైజాగ్ సత్తా కూడా చాటాలి. వైజాగ్ లో కూడా మనం అన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలమని నిరూపించుకోవాలి. పెట్టడంలో తప్పలేదు, పెట్టచ్చు. అంటే బాలకృష్ణ గారి పెద్దల్లుడు దీన్ని తప్పేముందని ప్రశ్నిస్తే గీతం యూనివర్సిటీలో పెట్టుకొని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మీద. బుద్ధి బుర్ర లేనోళ్ళు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు. గీతం యూనివర్సిటీ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. యూనివర్సిటీకి వెళ్ళేది విద్యని అభ్యసించడానికి, ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్తారు. అదే బీచ్లోకి ఎందుకు వెళ్తారు? ఎంజాయ్ చేయడానికని వెళ్తారు. సో ఇప్పుడు వైజాగ్ని బాగా డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. టూరిజాన్ని బాగా డెవలప్ చేస్తారు. తప్పేముంది? ఎవరైనా ఎంజాయ్ చేసిన వాళ్ళు వెళ్తారు, ఎంజాయ్ చేసుకుని వస్తారు. తప్పేముంది? ఇవి ఇక్కడ లేకే కదా గోవాలు వెళ్ళిపోతున్నారు, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మా ఏరియాని కించపరిచే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ని గోవాకి అలాగే బ్యాంకాక్కి పోటీగా డెవలప్ చేస్తున్నారు. మన వైజాగ్ ఎంపీ భరత్ గారు కావచ్చు, గీతం భరత్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇదైతే మాత్రం నిజంగా సంతోషించదగ్గ పరిణామం నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెట్టాలి. అన్ని ఎంటర్టైన్మెంట్లు వైజాగ్ ఉండాలి. ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా, ఏమైనా ఆకతాయిలు ఏమైనా పెరుగుతారా అని భయం కూడా ఉందంటున్నారు. దీని గురించి మరి అలాగైతే ఈ విశ్వనగరాలు అంటారు కదా, విశ్వనగరాల్లో కూడా ఉన్నది కదా సేమ్ సంస్కృతి. మనం ఒక న్యూయార్క్ తీసుకున్నా, ఒక లండన్ తీసుకున్నా, ఒక సిడ్నీ తీసుకున్నా, ఒక ప్యారిస్ తీసుకున్నా, ఇవన్నీ సముద్ర ప్రాంతాలే కదా. ఒక దుబాయ్ తీసుకున్నా, లేకపోతే ఒక సింగపూర్ తీసుకుని, ఇవన్నీ సముద్ర తీర ప్రాంతాలే. అక్కడ ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళు అట్లా భయపడలేదే. వైజాగ్ అని ఇంటర్నేషనల్ సిటీ చేయాలంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ కూడా రావాలి, అన్ని రకాల హంగులు కూడా రావాలి, అందరు నోళ్ళు కూడా మూయించాలి. ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ 100 కిలోమీటర్ సిటీ అయిపోయింది. అవతల భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అవతల అనకాపల్లి వరకు కొలుచుకోండి ఎవరైనా కానీ 100 కిలోమీటర్ల సిటీ. అలాగే వైజాగ్ని చాలా మంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఒక 2-3 ఏరియాలు కలిసినంత ఉంటుంది, 2-3 గల్లీలు కలిసినంత ఉంటుంది అని. చాలా రాంగు. వైజాగ్లోని బీచ్ ఆసియాలోనే అతి పెద్దది. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఆసియాలోనే అతి పెద్దది. వైజాగ్లోని పోర్టు ఆసియాలోనే అతి పెద్దది. వైజాగ్లోని నేవీ డాక్ యార్డు ఆసియాలోనే అతి పెద్దది. వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ ఆసియాలోనే అతి పెద్దది. వైజాగ్లోని స్టీల్ ప్లాంట్ ఆసియాలోనే అతి పెద్దది. అలాగే వైజాగ్లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మీకు తెలుసు. గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఐబిఎం కావచ్చు. ఏం లేవండి వైజాగ్కి. ఫిలిం స్టూడియో కూడా ఉంది, డ్రామా నైట్ స్టూడియో. వైజాగ్లో అన్నీ కూడా ఉన్నాయి. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. టాప్ 10 సిటీస్లో ఇండియాలో వైజాగ్ ఖచ్చితంగా ఉంది. జీడిపి పరంగా కానీ, బై పాపులేషన్ పరంగా కానీ, బై ఏరియా పరంగా కానీ. ఓకే, వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా విత్ 2 ports అండ్ 2 airports. ఏబిసిడీలు రాని వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటారు. మేము కూడా అనొచ్చు మా వైజాగ్ బీచ్ అంత లేదు మీ నగరం అని. కానీ అలాగ అన్నాం. ఎందుకంటే మాకు సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మాకు అడ్డు వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు కూడా ఒక నగరాన్ని, ఒక ప్రాంతాన్ని కించపరచకండి. వ్యక్తులు దూషించకూడదు, కానీ ప్రాంతాల మీద ఎందుకు పడతారు నాకైతే అర్థం కావడం లేదు ఈ ఏబిసిడీలు రాని నాయకులందరూ కూడా. థ్యాంక్ యూ.